జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ జనవరి 31లో పూర్తవుతుందా? ఎన్నికల ప్రక్రియను కుదించడం అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి మేలు చేస్తుందా? ప్రచార గడువు తగ్గడం ఎవరికి బెనిఫిట్? అధికారం చేతిలో ఉండటం టీఆర్ఎస్కు కలిసి వస్తుందా? గ్రేటర్పై ఎగిరేది ఎవరి జెండా? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. తెలంగాణలో మిగతా ప్రాంతాలతో పోల్చితే గ్రేటర్లో రాజకీయం పూర్తిగా భిన్నంగా ఉంటుందనే చెప్పాలి. అందుకే పార్టీలన్నీ ఇక్కడ పోటీకి ఉత్సాహం చూపుతున్నాయి. సెటిలర్లు ఎక్కువ ఉండడం, గ్రేటర్ పరిధిలో తెలంగాణ సెంటిమెంట్ మోతాదు ఓ పాలు తక్కువ ఉండడం, అధికార టీఆర్ఎస్ కు రాజధానిలో బలం లేకపోవడం, తెలంగాణలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే భిన్నమైన సమస్యలు ఉండటం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకతలు. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు 2014లోనే ముగిసింది. జనాభాకు అనుగుణంగా డివిజన్లను సవరించబోతున్నామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు గడువు కోరింది. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు గాని 150 డివిజన్లే ఉంచుతామని చెప్పిన ప్రభుత్వం వాటిని పునర్వ్యవస్థీకరించి జనవరి 31లోపు ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టుకు తెలిపింది. హైకోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రం ప్రకారం ఈ నెలాఖరులోపు ఎన్నికలు పూర్తవ్వాలి. కానీ ఇంతవరకు వార్డుల రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించలేదు. వార్డుల రిజర్వేషన్లు ప్రకటించిన తరువాతే ఎన్నికల షెడ్యూల్ వెలువడాలి. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం నామినేషన్ల స్వీకరణ ఘట్టం మొదలైన 25 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ ముగించాలి. ఇదే పద్ధతి పాటిస్తే హైకోర్టుకు ఇచ్చిన మాట ప్రకారం జనవరి 31లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తవడం కష్టం. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికల చట్టాన్ని మార్చేసింది. తాజాగా జారీ చేసిన జీవో 5 ఎన్నికల ప్రక్రియను 15 రోజులకు తగ్గించింది. నామినేషన్ల దాఖలు గడువును 4 రోజులకు కుదించింది. నామినేషన్ల దాఖలు ముగిసిన మరుసటి రోజునే పరిశీలన, ఆ మరుసటి రోజున ఉపసంహరణకు చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ఆదేశాల ప్రకారం అభ్యర్థుల తుది జాబితా ప్రచురణకు, ఎన్నికలకు మధ్య గడువును 9 రోజులకు తగ్గింది. గత ఏడాది జరిగిన బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఉపసంహరణకు, పోలింగ్కు మధ్య గడువు 9 రోజులే. మేయర్ ఎన్నికల్లో కో-ఆప్షన్ విధానాన్ని అమలు చేసే ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తోంది. బెంగళూరులో అమల్లో ఉన్న చట్టాన్ని హైదరాబాద్కు అడాప్ట్ చేసుకునే సూచనలు గోచరిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ గడువు కుదించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమని బీజేపీ ఆరోపించింది. మొత్తానికి గ్రేటర్ ఎన్నికలు రాజకీయంగా గొప్ప హడావుడే సృష్టిస్తున్నాయి. దాదాపు సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎట్టకేలకు జరగబోతున్నాయి. అయితే ఇంకా దానికి సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు కాలేదు. ఎన్నికల ప్రక్రియను మాత్రం కుదించే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఎందుకు కుదించదలుచుకున్నారు, 15 రోజులకి ఎందుకు పరిమితం చేయదలుచుకున్నారు, దీని వెనక మతలబ్ ఏమిటి, ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడడానికి తెలకపల్లి రవి గారు ఉన్నారు, డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఉన్నారు, మనతో నేర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు, ఢిల్లీ నుంచి కృష్ణసాగర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. రవి గారు, మనం మాట్లాడుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ అది వచ్చింది, సాక్షి.comలో ఒకటే వచ్చింది, అది చదివేసి బహుశా దట్ మే గివ్ అస్ ఎ లీడ్ ఫర్ ది డిస్కషన్. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం నగర ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవకపోతే హైదరాబాద్లో చేయాలనుకున్నవి చేయలేం, ఈ నగరాన్ని ఏ రకంగానూ అభివృద్ధి చేయలేం, అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నాయకుల సమావేశంలో అన్నారు. ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్కి ఏమైనా లాజిక్ ఉందా? ఉంటే అదేమిటో వివరిస్తే బాగుంటుంది. ఉన్నటి వరకు, అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల హడావడి మొదలు కాకముందు వరకు హైదరాబాద్ అభివృద్ధి గురించి కేసీఆర్ వినిపించిన కథలేమిటి? ఎన్నికల ముందు ఈ విధంగా మాట్లాడడం ఏమిటి? చండీయాగం చేసిన అపర భక్తుడిగా బిల్డప్ ఇచ్చిన గులాబీ దళపతి ఇప్పుడు అచ్చం బ్లాక్మెయిలర్ మాదిరిగా మాట్లాడుతున్నారు అని రామ్ నాయక్ అనే ఆయన ఒక మెయిల్ పంపించినారు. దాన్ని కంటిన్యూగా మాట్లాడుకుందాం మనం. చెప్పండి. బ్లాక్మెయిలింగ్ అంటే రాజకీయాల్లో సరే ఎవరి అధికారంలో ఉన్నా దాన్ని ఎలా కైవసం చేసుకోవాలి అనేది ఆలోచించడం సహజమే. అయితే అందులో అది కొంచెం శృతి మించిందా అట్లాంటిది మన చర్చ.
మామూలుగా కానీ మనం గెలవని దగ్గర అభివృద్ధి జరగదు అనుకుంటే ఎట్లా? అదే నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు ఢిల్లీలో గెలిస్తే మేము తప్ప అన్నప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు వచ్చింది, అందరు విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రానికి స్థానిక సంస్థలకు వస్తే కూడా వీటి పరిధి వేరు. మేముంటేనే అభివృద్ధి అయితే కుదరదు అంటే కుదరదు. కానీ ప్రచారం పార్టీ పరంగా మా పార్టీ గెలిస్తే ఎక్కువ సమన్వయం ఉంటుంది, అది మేమే ఉంటాం చేస్తామని చెప్పడం అది వేరు. అది ఎలా ఉన్నా హైదరాబాద్కు సంబంధించినంత వరకు ఇందాక ఆయన ఏదో ప్రస్తావించినట్టుగా కేసీఆర్ గారు ఎర్రబల్లిలో చండీ యాగం చేశారు, హైదరాబాద్లో ప్రచండ యాగం చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, యాగం చేసినంత వరకు ఆయన ఆధ్యాత్మికవాది. మాది అహోబిల మఠం కాదు, మాది అధికార రాజకీయ పీఠం అనే మాట ఆయన, మాది అహోబిల మఠం కాదు రాజకీయ పీఠం మాది అని చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పేశారు. అందువల్ల ఇందులో సామధాన భేద దండోపాయాల్లో ఏది కూడా టీఆర్ఎస్ వదిలిపెట్టి అభ్యంతరం లేదు. రవి గారు అధికారంలోకి రావాలి, అన్నీ మేమే గెలవాలి అని అనుకోవడంలో తప్పలేదు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. కానీ ఒకవేళ మేము గెలవనట్టయితే ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోదు అని చెప్పడాన్ని ఎట్లా చూస్తారు ఎవరైనా? ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ మాట చెప్పకూడదు. ముఖ్యమంత్రి ఎవరున్నా కానీ సమానంగా అందరినీ ఎవరు అధికారంలో రాష్ట్రం అంతటా ఆయన బాధ్యత కాబట్టి గెలిచిన సీట్లలో కూడా అభివృద్ధి ఒకే రకంగా జరగాలనుకోవాలి. ముఖ్యమంత్రి అలా చెప్పడానికి వీల్లేదు, చెప్పడం అనేది రాజ్యాంగబద్ధం కూడా కాదు. కానీ ప్రేక్షకులు అది పంపిన వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలీదు. కానీ హైదరాబాద్కు సంబంధించి గుండెకాయ లాంటిది కాబట్టి ఎలాగైనా దీన్ని కైవసం చేసుకోవాలన్నది అది తలసాని శ్రీనివాస్ యాదవ్ బృందం అదంతా చేరినప్పుడు అది మొదలైంది. ఒకటి చాలా స్పష్టం కదా, హైదరాబాద్లో టీఆర్ఎస్కు 2 స్థానాలు 22% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇందాక మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా మిగతా చోట్లతో పోలిస్తే ఇక్కడ టీఆర్ఎస్ కొంత బలహీనంగా ప్రారంభమైంది. 2009 ఎన్నికల్లో అయితే అసలు పాల్గొనలేదు కదా. కానీ బలాబలాలు కూడా మారుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2009లో 52 కార్పొరేట్ స్థానాలు గెలుచుకుంది. అదే మీకు 2014లో ఆ పార్టీకి ఒక స్థానం కూడా రాలేదు. అందుకని ఇప్పుడు అధికార పీఠము తర్వాత రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా రావాలన్న రకరకాల వ్యూహాలు వీటన్నిటిని అనుకూలంగా ఉంటాయనేది టీఆర్ఎస్ అంచనా వేసినా కానీ ఎంత మాత్రం సంతృప్తి పడకుండా ఇతర పార్టీలోంచి చేర్చుకోవడం కానీ, ఓటర్ల తొలగింపు, నియోజకవర్గాల పునర్విభజన, ఇప్పుడు బీసీ జాబితాను ఆలస్యం చేయటం, అంతిమంగా ఎన్నికల పరిధిని కూడా కుదించేసేయటం, ఇదంతా కూడా ఒక అసమాన రాజకీయ యుద్ధం ఇది. అంటే వాళ్ళ హడావుడి అంతా వాళ్ళు చేసుకొని, వాళ్ళ సన్నాహాలని వాళ్ళు చేసుకొని, వాళ్ళ హోర్డింగ్లని వాళ్ళు పెట్టుకొని మమ్మల్ని ఒక ముందస్తు సమాచారం లేని విధంగా ఎన్నికల దీంట్లోకి దింపుతున్నారు. అన్ఈక్వల్ ఫైట్ అనే భావన, అన్డెమోక్రటిక్ అని కూడా ప్రతిపక్షాలు అనడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 21 రోజుల నుంచి 14 రోజులకి ఎందుకు తగ్గిస్తారు, ఏ విధంగా తగ్గిస్తారని. ఉపసంహరణకు 1 రోజే గడువు అయింది. మొన్న మన ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కోర్టు ఆదేశాల మేరకు 31 జనవరి లోపల ఎన్నికలు జరిగిపోవాలి కదా. అది నిజమే. ముందంతా సమయం పోగొట్టుకొని ఊరి ముందుకు వచ్చాక ఉరుకులు పెట్టాడు అన్నట్టుగా ముందంతా సమయం ఎందుకు పోగొట్టుకున్నాము. రెండోది కావాలంటే కోర్టులను ఆశ్రయించి మేము ప్రక్రియ ఇంతవరకు చేసాము, ఇట్లా చేస్తే బీసీ రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అని కూడా వాళ్ళు అడగడానికి అవకాశం ఉంది. ఎన్నికలు జరపాలి. ఇప్పుడు బహుశా ఏ కోర్టులకు ఎవరైనా వెళ్తే కూడా మీలాగా నాలాగా కోర్టు దాని మీద ఏదైనా చెప్పే అవకాశం కూడా ఉంది. ఈ సమయం పాటించండి. బీసీ రిజర్వేషన్లు వచ్చినప్పటి నుంచి 21 రోజులు ఉండాలి కదా, రిజర్వేషన్ల ప్రకటన పూర్తి అవ్వాలి. ఉపసంహరణ జరిగిన తర్వాత దాని మీద న్యాయస్థానం ఏం చెప్తుందో మనకి ఇప్పటికి ఇంకా డివిజన్స్ రిజర్వేషన్ రాలేదు కదా. అందుకని జరుగుతామో చూడాలి. మిగతా పెద్దలతో మాట్లాడదాం. శ్రవణ్ చెప్పండి, కాంగ్రెస్ ఇది ఇప్పుడు సిటీలో మనం 2014 ఎన్నికలు కనుక తీసుకున్నట్టయితే హైదరాబాద్ నగరానికి సంబంధించి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఎంత అయితే ఉందో ఆ పరిధిలో ఉన్న శాసనసభ స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పెద్ద బలంగా లేదు, ఫలితాలు సాధించలేదు. ఇవాళ దాన్ని పూర్తిగా మార్చి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మీద జెండా ఎగరేసే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సమితి అధికార పార్టీ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్రులు ఎట్లా బిహేవ్ చేస్తారనిపిస్తున్నది, మైనారిటీలు ఎట్లా బిహేవ్ చేస్తారు? నిన్న మొన్నటి వరకు మైనారిటీలు మజ్లిస్ అధికార పక్షంతో ఉంది అన్న ఒక ఇంప్రెషన్ ఉండేది. అంటే ఒకటి ఇక్కడ ముందుగా నేను రామ్ నాయక్ గారు బహుశా ఆయన ఏమి రాజకీయ నాయకుడు అయి ఉండడు, రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు కూడా మై హంబల్ సెల్యూట్స్ టు హిమ్ అండ్ my salutes for his wisdom to have identified the blackmail tactics of the current government, maneuvering, manipulative and blackmailing tactics. వరంగల్ ఎన్నికల్లో కూడా ఇట్లాగే ఒక రకమైనటువంటి
ఓట్లు లేకపోతే కళ్ళు పోతాయని కేటీఆర్ గారు అన్నారు. ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారేమో అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పారన్నారు. అది ఎందుకు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి భాష వాడడం, మీరు ఓట్లు వెరీ కళ్ళు పోతాయి, అన్ఫార్చునేట్ ఏంటంటే పాపం తగులుతుంది ఓట్లు కూడా విన్నాం. ఇప్పుడు ఇవాళ ప్రజల్ని మిస్లీడ్ చేసేటువంటి అది కూడా చండీయాగం చేసి వచ్చి, అంత పెద్ద ఆయుధ చండీయాగం చేసి వచ్చిన పెద్ద మనిషి పాపం తగులుతుందో కళ్ళు పోతాయో అని చెప్పానంటే నిజంగానే ప్రజలు భయపడి ఓట్లేస్తారో ఏమన్నట్లా అనుకున్నారేమో తెలియదు. కానీ వాట్ ఈస్ ది అథారిటీ జ్యూరిడిక్షన్ ఆఫ్ ద జిహెచ్ఎంసీ? 50 లక్షల రూపాయల చెక్ కంటే ఒక్క పైస కూడా ఎక్కువ సంతకం పెట్టడానికి మేయర్కు పరిధి ఉండదు. ఒకవేళ 50 లక్షలు దాటినట్టయితే స్టాండింగ్ కమిటీకి 10 కోట్ల రూపాయల వరకు మాత్రమే చెక్కులు పెట్టి పనులు శాంక్షన్ చేసేది ఉంటుంది. 10 కోట్లు దాటితే ప్రభుత్వానికి పోతుంది. మీరేం చెప్తా ఉన్నారు ఇక్కడ? గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు చేపట్టనున్నటువంటి ఒక ప్రతి పని కూడా మేయర్ పరిధి, స్టాండింగ్ కమిటీ పరిధి దాటి ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. కాబట్టి మేము గెలవకపోతే, ఏ డివిజన్లోనన్నా టీఆర్ఎస్ పార్టీ గెలవకపోయినట్టయితే మేము ఆ డివిజన్లో ఉన్న ప్రజలకు రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, లేదా మొత్తానికి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ని మేము అభివృద్ధి పరచము అనేటువంటి ఒక బ్లాక్మెయిల్ రాజకీయం ఏదైతే నడుస్తా ఉందో దానికి మద్దతుగా వీళ్ళు మొత్తానికి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా కూల్చివేసేటువంటి ఒక రీతిలో, ఆఖరికి కోర్టుల యొక్క తీర్పులను కూడా బేఖాతరు చేసేటువంటి ఒక రీతిలో వ్యవహరించి ఇవాళ సమయాన్ని కుదించేటువంటి ఒక తీరు ఏదైతే పట్టుకొచ్చినారో చాలా అన్యాయమైనటువంటిది, అక్రమమైనటువంటిది, తప్పనిసరిగా ఖండించదగినటువంటి ఒక విషయం. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు బీసీ గణనకు సంబంధించినటువంటిది ఏ ఇంటికి పోయి కూడా ఇవాళ మీరు కాలర్లు కనుక ఓపెన్ టెలిఫోన్ కాల్స్ కనుక మీరు ఆడియన్స్ కనుక వదిలిపెట్టినట్టయితే ఎంతమంది ఇళ్లలోకి వచ్చి బీసీ గణన చేసిండ్రు అని అంటే చేయలే. ఎందుకంటే మీరు సమగ్ర సర్వే జరిగినప్పుడు దాదాపు 50 లక్షల మంది 55% ఉన్నట్టు ఒక బీసీలు గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వచ్చేటప్పటికి 26% ఉందని చెప్పని కుదించి పడేసిన ఒక పరిస్థితి కనబడతా ఉంది. 12% ఇవ్వవలసినటువంటి ఒక మైనారిటీ సీట్లను 10 సీట్లకే అని చెప్పి 10% అని చెప్పని కుదిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడికక్కడ ఇష్టారాజ్యంగా అటు రిజర్వే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ను ఇష్టారాజ్యంగా నిర్వహించినారు. పబ్లిక్ హియరింగ్ ఏ డివిజన్లో చేయలేదు. వెన్ యూఆర్ డూయింగ్ ఎ డీలిమిటేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ డివిజన్ యూ ఆర్ సపోజ్ టు కాల్ ఫర్ ఎ పబ్లిక్ హియరింగ్ అండ్ డిబేట్ అండ్ డిస్కషన్ అండ్ ఆఫ్టర్ దట్ యూ ఆర్ సపోజ్ టు గో ఫర్ ది ఫైనలైజేషన్ ఆఫ్ ది డివిజన్స్. అది చేయలేదు. బీసీ ఎలిమినేషన్ జరగలేదు. బన్వర్ లాల్ ను తర్వాత సోమేష్ కుమార్ ను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా లక్షల కొద్ది ఓట్లను తీసేటట్టు ఒక ప్రయత్నం చేసినారు. కాబట్టి ఇవన్నీ ప్రహసనం. దాంతో పాటు వాళ్ళ వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది మేము గెలవకపోతే అని చెప్పని ప్రచారం చేయడంలో తప్పనిసరిగా ఇది ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్ మాత్రమే. రెండో విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఆంధ్ర ఓటర్ల విషయానికి వచ్చినట్టయితే, లేకపోతే మైనారిటీ ఓటర్ల విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే మేము ఒక క్యామోఫ్లేజ్ సృష్టించేసి 7,000 హోర్డింగులు 100 కోట్ల రూపాయలతో 7,000 హోర్డింగులు గత 3 నెలలుగా పెట్టుకున్నారు వీళ్ళు. తర్వాత రిజర్వేషన్లు ప్రజలకు ఎవరికి తెలియవు, ఏ పార్టీకి తెలియవు, ఎవరికి తెలియవు. కానీ ఎంఐఎంకు తర్వాత టీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం ఏ డివిజన్ ఏ రిజర్వేషన్ కేటగిరీలో ఉందనేటువంటిది స్పష్టంగా తెలుసుకొని వాళ్ళు ప్రచారం అంతా పెట్టుకొని మొత్తం సమాయత్త పడిపోయి శంకుస్థాపనలు చేశారు. ఈ శంకుస్థాపనల విషయం కూడా తమ దృష్టిని నేను తీసుకురాదలుచుకున్నాను. సార్, ఎప్పుడైనా పెద్ద స్కైవే అంటే ఎన్ని 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల 500 కోట్ల 600 కోట్ల రూపాయల స్కైవే ఉంటుంది. దేర్ ఇస్ అ నామ్ ఇన్ ద గవర్నమెంట్. మీరు స్కైవే వేసినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ మీరు ఫైనలైజ్ చేయాలి. డిజైన్ ఫైనలైజ్ చేసిన తర్వాత దానికి ఫైనాన్షియల్ ఎస్టిమేట్ చేయాలా. ఫైనాన్షియల్ ఎస్టిమేట్ చేసిన తర్వాత మీరు టెండర్లు కాల్ఫర్ చేయాలి. టెండర్లు కాల్ఫర్ చేసిన తర్వాత మీరు భూమి పూజ చేయాలి, శంకుస్థాపనలు చేయాలి. ఇవాళ మొత్తం ఇష్టం వచ్చినట్టుగా మంత్రులందరూ ఎగబడిపోయి మీరు స్కైవేల్ అని చెప్పని పెట్టినారు. వేర్ ఇస్ ద డిజైన్ ఫర్ ద స్కైవేస్? వేర్ ఇస్ ద డిజైన్ ఫర్ ది డబుల్ బెడ్రూమ్ హౌసెస్? ఇవన్నీ కూడా మొత్తానికి మొత్తం భ్రాంతి సృష్టించేసి మేము గెలవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు అడిగిన స్పెసిఫిక్ ప్రశ్నకు ఆంధ్రాకు సంబంధించిన ఓటర్లు, ఆంధ్ర ప్రజలేమి ఇవాళ వీళ్ళు మభ్యపెట్టే రాజకీయాలు చేసి నాగార్జున తీసుకుపోయి లేకపోతే నిమ్మగడ్డ ప్రసాద్ తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టుకుని చండీయాగంలో కూర్చోబెట్టి వాళ్ళకి దండేసినంత మాత్రం అబ్బో వీళ్ళంతా ఆంధ్ర వాళ్ళకి దగ్గర చంద్రబాబు నాయుడు గారిని పిలిచినంత మాత్రం చేత మొత్తం ఆంధ్ర ప్రజలు పెండ బిర్యానీ అన్న విషయము, లేకపోతే ఆంధ్ర బ్రాహ్మణులకు నిష్ఠ తక్కువ, ఆడంబరాలు ఎక్కువ అన్న విషయము, లంకల పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే అని చెప్పిన ఆంధ్ర ప్రజలు అన్న విషయాలన్నీ ఆంధ్ర ప్రజలు మర్చిపోతారు అనుకోరు. దానికంటే ముఖ్యంగా అయ్యప్ప సొసైటీకి సంబంధించిన దాని మీద పేద మిడిల్ క్లాస్ ఆంధ్ర వాళ్ళ ఇండ్లు మాత్రమే కూలగొట్టిండ్రు. కన్వెన్షన్ సెంటర్ లేకపోతే బుట్టారెణికకు సంబంధించినటువంటి మెరిడియన్ స్కూల్ కి సంబంధించిన మాత్రం ముట్టుకునే పరిస్థితి. అంటే ఒక రకమైనటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులకు ఒక న్యాయం, ఆంధ్ర సామాన్య ప్రజలకు ఒక న్యాయంగా వ్యవహరించిన తీరును కూడా మర్చిపోరు. మైనారిటీస్ విషయానికి వచ్చినట్టయితే 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినారు. ఆ 12% రిజర్వేషన్ ఇంతవరకు ఏమి లేదు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు. 2014 ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ అండ్ తెలుగుదేశం కంబైన్ హ్యాస్ ఫేర్డ్ వెల్. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను నేను శ్రీనివాస్ గారితో.
కృష్ణ గారు వారితో మాట్లాడే ముందు వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఢిల్లీలో మనకు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడారు. కృష్ణసాగర్ గారు 2014 ఎలక్షన్స్ మనం క్రైటీరియాగా తీసుకోవాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఏవైతే శాసనసభ స్థానాలు, పార్లమెంట్ స్థానాలే అప్పుడు ఏం జరిగింది అనేది తీసుకున్నట్టయితే రియల్లీ బీజేపీ అండ్ టీడీపీ హ్యావ్ డన్ వెల్ ఎట్ దట్ టైం. ఇప్పుడు ఒక అసమాన రాజకీయ యుద్ధం జరగబోతుందని చెప్తున్నారు. రవి గారు మీరేమంటారు? అంటే అమర్ గారు, మొదలు అక్కడ ఉన్న ప్యానలిస్ట్కి మీకి అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ హడావిడి, జిహెచ్ఎంసీ హడావిడి అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. నాకు ఈకో వస్తుంది అమర్ గారు, కొంచెం దాన్ని కరెక్ట్ చెప్పి. ఓకే, I'll get it done. Then I'll come back again. I'll speak to Srinivas and come to you. No, it's okay. I'll ask my people to correct it. చెప్పండి ఇప్పుడు. ఓకే, ఈకో వస్తుంది, అక్కడ ప్రాబ్లం ఉండాడు మీ దగ్గర. ఇప్పుడు ఇట్స్ ఓకే. యా, టెల్ మీ, మాట్లాడొచ్చు. అయితే అమర్ గారు, ఈ జిహెచ్ఎంసీ హడావిడి అన్నది ఇప్పటిది కాదు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఐ థింక్ నాకు స్టిల్ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ఆడియో అండి. యా, ఓకే, I'll come back to you. So I'll speak to Srinivas. చెప్పండి. ఎక్కువ యా, I'll come back to you again. మనం ఎర్రోళ్ళ శ్రీనివాస్తో మాట్లాడదాము. శ్రీనివాస్ చెప్పండి. శ్రవణ్ మాట్లాడింది, రవి మాట్లాడింది విన్నారు మీరు. అంటే మేము అధికారంలో లేకపోతే అభివృద్ధి జరగదంటారా? నిజానికి ఇప్పుడు ఇంతకుముందు కృష్ణసాగర్ గారు లైన్ సరిగా లేదు, వారు మళ్ళీ వస్తారు లైన్లోకి. మనతో వారు ప్రారంభించినారు. ఎన్నికలు జరిగి రాష్ట్రం ఏర్పడి మీరు అధికారంలోకి వచ్చిన మరునాటి నుంచే హైదరాబాద్ అభివృద్ధి గురించి అనేకం మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, హైదరాబాద్ని డల్లాస్ చేస్తామన్నారు, ఇంకేదో చేస్తామన్నారు, ఇస్తాంబుల్ అన్నారు. ఇవన్నీ అన్న తర్వాత చివరికి వాళ్ళ జిహెచ్ఎంసీ ఎన్నికల ముంగిట్లోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గెలవకపోతే అభివృద్ధి కష్టం అనడం ఏంటి సార్? ఒకటి, ప్రతిపక్షాలు అంటే ఈ గత 60 సంవత్సరాలుగా ఈ రెండు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాయి. మొన్నటి చివరి 2014 ఎన్నికల వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. అంతకుముందు తెలుగుదేశం, అంతకుముందు కాంగ్రెస్. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ఒక 5-10 సంవత్సరాలు అటు ఇటు అయినా కూడా 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీలు. ఎన్నికలు పెట్టకపోతేనేమో ఎన్నికలు పెట్టాలని కోర్టులకు వెళ్ళినటువంటి పార్టీలు కూడా ఈ పార్టీలే. ఎన్నికలు పెట్టడం లేదని, ఎన్నికలకు పెట్టాలని చెప్పేసి కోర్టుకు వెళ్తే కోర్టు కూడా తీర్పు ఇచ్చింది, ఈ 31 లోపల కంప్లీట్ చేయాలి. దానికి అనుగుణంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దీంట్లో కోర్టుకు అనుగుణంగానే, కోర్టుకు లోబడే, చట్టానికి లోబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అయితే ఎందుకు భయపడతా ఉన్నాయి అంటే, మీరు ఎన్నికలు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీకు ఎన్నికలు కొత్త ఏం కాదు కదా. అంటే రాజకీయంగా పాయింట్కి వస్తున్నా సార్. అయితే ప్రతిపక్షాలకు బలంగా లేవు కాబట్టి ప్రతిపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నారు, వాళ్ళకి అభ్యర్థులు దొరకలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు కంప్లీట్గా ప్రజలకు దూరమైనటువంటి బాధలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా గతంలో ముఖ్యమంత్రిగా చేసిన పార్టీలు నాయకులు కూడా మాకు ఓట్లేస్తే ఇంకా అభివృద్ధిని చేస్తామని ప్రతి ఒక్కరు చెప్పే మాట చెప్పినాం. ఇంకా అభివృద్ధిని చేస్తామనడం వేరు, అభివృద్ధి సాధ్యం కాదు అనడం వేరు. సాధ్యం కాదనడం, మమ్మల్ని గెలిపించకపోతే అభివృద్ధి సాధ్యం కాదు అనడం వేరు. ఒకటి, మమ్మల్ని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాం. డెఫినెట్ గా ఇప్పుడు మాకే ఓట్లేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, ఏమంటున్నా, మాకే ఓట్లేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, ఇంకా చేస్తాం అంటే బాధ్యత మా పైన పెట్టండి అని అడుగుతున్నాం. ఓటరుగా ఇప్పుడు ఏ పార్టీ అయినా మనం అడుగుతున్నాం అంటే ఓటరుగానే అడుగుతాం. ఇలా ఓటరుగా ఒక రాజకీయ పార్టీగా మేము ప్రజల్ని అభ్యర్థిస్తున్నాం. తప్పేముంది? మాకు ఓట్లేయండి, ఇంకా డెవలప్ చేస్తామంటున్నాం. ఇది రాజకీయాలు పుట్టినప్పటి నుంచి ఈ మాట కొత్త కాదు నాకు తెలిసి. ఓట్లు అడగడంలో తప్పలేదు, కానీ శ్రవణ్ అన్నట్టు మీరు డిజైన్లే లేకుండా ఏమీ లేదు. డిజైన్లు సార్, ఇప్పుడు నేనేమంటున్నా, డిజైన్ ఇప్పుడు శ్రవణ్ అన్న కన్నీ తెలుసు, ఎందుకంటే మేము అందరం కలిసి పనిచేసినాం, వయసులో పెద్దవారు, అనుభవజ్ఞులు. నేనేం చెప్పాలి,
ఇప్పుడు రాత్రి పుస్తకం ఓపెన్ చేసి స్కైవేల్ ఈవెంట్ చెప్పినట్టు గత 6 నెలల నుంచి సంవత్సర పొడుగు నుంచి స్కైవేల్ వేస్తాము, విశ్వనగరంగా చేస్తున్నాము, డల్లాగా చేస్తాము, ఇవన్నీ చెప్తున్నటువంటి మాటలే. మేము ఇప్పుడు రాత్రి జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మేము ఇవన్నీ చేయడం లేదు, కానీ ఇవన్నీ చేస్తామంటున్నాం. కానీ గతంలో పాలకుల కంటే మెరుగైనటువంటి పాలన అందిస్తాం, చాలా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. అది మా బాధ్యత. మా పైన బాధ్యత పెట్టండి అని మేము ప్రజలను అడుగుతా ఉన్నాం. దీంట్లో తప్పేంది సార్? రైట్. ఇప్పుడు రాజకీయ పార్టీగా మాట్లాడినాం, దాన్ని తప్పు తీయడం అంటే రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు ఎంత వీక్ ఉన్నారో, అంటే ఓట్లు అంటే భయపడేటువంటి, అంటే ఎన్నికలు పెట్టాలని పోయింది ఆ పార్టీలే, ఎన్నికలు వద్దు అడవిడి అంటున్నటువంటి పార్టీలు, అంటే ప్రజలకు ఏం సంజాయిషి ఎన్నికలు ప్రజలకు ఏం మెసేజ్ చివరికి జరపాల్సి వచ్చినప్పుడు హడావిడి చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల అభియోగం. మాట్లాడదాం. కృష్ణ సాగర్ 31st లోపల ఎలక్షన్ జరగాలి, ఇది ఫ్యాక్ట్. హడావిడి ఏముంది? ఐ కమ్ టు యు. కృష్ణ సాగర్ గారు ఇంత ముందు లైన్ కట్ అయింది, చెప్పండి సాగర్. అమర్ గారు, నేను అన్నది ఏంటంటే ఇప్పుడు ఈ హల్చల్, ఈ హడావిడి జిహెచ్ఎంసీ ఇది ఈరోజు విషయం కాదు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి సీఎం కేసీఆర్ గారి కన్ను హైదరాబాద్ మీద తప్పించి పరిపాలన మీద కానీ, డెలివరీ మీద కానీ, రైతుల మీద కానీ, పేదల మీద కానీ లేదు. అది చాలా క్లియర్గా కనిపిస్తా ఉన్నది. ఆయన తీసుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ ఏరియా నుంచే తీసుకోవడం జరిగింది. చాలా మటుకు వాళ్ళు ప్రజలు ఏదో చేస్తారు, తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతారు అనుకుంటే ఎక్కడికి తీసుకుపోయారో మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 4 అంశాలు చాలా క్లియర్గా మనం జిహెచ్ఎంసీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది అమర్ గారు. టీఆర్ఎస్ పార్టీ చేసే పరిస్థితి, కానీ టీఆర్ఎస్ చేసే రాజకీయాలు ఎట్లున్నాయంటే, ఒకటేమో ఆల్రెడీ దే ఆర్ ఇన్ కాన్స్టిట్యూషనల్ వయోలేషన్ నంబర్ 1, రాజ్యాంగ ఉల్లంఘనలో ఉన్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల మీద. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. రెండవది అబ్యూజ్ ఆఫ్ పవర్, అంటే దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నందుకు అధికారాన్ని. ఓకే. మూడోది రాజకీయ అవినీతి, అనైతికత అన్నదానికి ఇక హైట్ ఆఫ్ పొలిటికల్ కరప్షన్ అండ్ హైట్ ఆఫ్ పొలిటికల్ ఇమ్మొరాలిటీ ఈరోజు జరుగుతూ ఉన్నది. ఫోర్త్, డెమోక్రాటిక్ స్పిరిట్ని ధ్వంసం చేయడం జరుగుతూ ఉన్నది, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ 4 మా అలిగేషన్స్ కావు, వాస్తవాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి సార్. ఒక కాన్స్టిట్యూషన్ వయోలేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, లాస్ట్ ఇయర్ 2014 డిసెంబర్కి జిహెచ్ఎంసీ కాలపరిమితి ముగిసింది. అవును. అంటే మీ ద్వారా, సాక్షి ద్వారా ప్రజలందరికీ తెలవాలి కాబట్టి చాలా బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ 243 ఆర్టికల్ ప్రకారం, అంటే ఆర్టికల్ 243 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, 73rd 74th అమెండ్మెంట్ ప్రకారం, 243Q ప్రకారం 6 నెలల ముందు, ఎక్స్పైర్ అయ్యే ముందు ఎలక్షన్స్ పెట్టాలి. అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉండే. అది చేయలేదు. దానికంటే తర్వాత 6 months లోపలనే పెట్టాలి. అంటే మ్యాక్సిమం 1 year లోపల, ఎయిదర్ 6 months బిఫోర్ ఆర్ 6 months ఆఫ్టర్ ద ఎక్స్పైరీ. 6 months బిఫోర్ పెట్టలేదు, 6 months ఆఫ్టర్ పెట్టలేదు, దాని తర్వాత 6 months ఆఫ్టర్ డిసెంబర్ 2015 అప్పటికి కూడా పెట్టలేదు. అంటే కాల పరిమితి ముగిసి ఔటర్ లిమిట్ కూడా వయోలేట్ చేయబడ్డది. రాజ్యాంగ ఉల్లంఘనలో ఈరోజు తెరాస ప్రభుత్వం ఉన్నది. రైట్. కోర్టు ఆర్డరు 1 నెల ఎక్కువ ఇచ్చి జనవరి 31st లోపల మీరు పెట్టండి అంటే, అసలు ఇంతకు ముందు పద్మనాభ రెడ్డి గారు కానివ్వండి, కరుణాకర్ గారు కానివ్వండి, అది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను బ్రీఫ్ గానే ఉంటున్నా. నేను ఏమంటున్నా అంటే, ఇది అర్థం కావాలి కదా జనాలకి. ఇప్పుడు మీరు కోర్టుకు పోయినప్పుడు మీరు అడిగింది ఏంది కోర్టుని, మేము చేసే డీలిమిటేషన్ ప్రక్రియ చాలా కాంప్లెక్స్ ఉంది కాబట్టి మాకు 6 నెలల టైం ఏమన్నారు. ఆ డీలిమిటేషన్ని 170 అన్నారు, 200 అన్నారు, జీవో ఇచ్చిండ్రు దాని మీద. దాన్ని కూడా ఆ డీలిమిటేషన్ని మీరు ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చేసేస్తారు. దాని తర్వాత బీసీ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చేసేస్తారు. ఇప్పటి వరకు కూడా ఏ పార్టీకి, ఏ నాయకుడికి, ఎవరికి కూడా తెలియని విషయాలు మీ దగ్గరనే ఉన్నాయి, అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ 1955 జిహెచ్ఎంసీ యాక్ట్ సెక్షన్ 33ని మళ్ళా టైంని కుదించి 26 రోజుల నుంచి 15 రోజులు చేయడంలో మీ అంతర్యం ఏంది అంటే, వేరే పార్టీలకి క్యాండిడేట్లు కూడా లేరు అని చెప్పాలి. మీరు ఇది చెప్తారు చూడండి, మీరు 2 రోజుల్లో చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ చెప్తున్నారు క్యాండిడేట్ ఎట్లా వస్తారండి. రిజర్వేషన్స్,
నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇప్పుడు రిజర్వేషన్లు తెలియకుండా, వార్డు రిజర్వేషన్లు తెలియకుండా, వార్డు బౌండరీస్ తెలియకుండా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ అభ్యర్థులను ఎట్లా ఎన్నుకుంటారు? అది మీరు నోటిఫికేషన్ ఇచ్చినాక 3 రోజుల్లో నామినేషన్ వేయాల్సి వస్తే, ఒక్క రోజులో విత్డ్రా చేయాల్సి వస్తే, అంటే మీ ఉద్దేశం ఏంటంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇది ప్రజాస్వామ్యాన్ని మీరు దెబ్బతీస్తా ఉన్నారు. నేను అందుకని చెప్తా ఉన్నా అమర్ గారు, ఓన్ లైటర్ నోట్, వీళ్ళ చిహ్నం అంబాసిడర్ కారు, ఉత్త కారు కూడా కాదు, అంబాసిడర్ కారు. ఈ అంబాసిడర్ కారు 0 నుంచి, అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో వాళ్ళు 0 నుంచి 100 పోదాం అనుకుంటున్నారు. 100 పోదాం అంటే అది కూడా ఆటోమొబైల్ లాంగ్వేజ్ లో 0 to 100 in 9 seconds అంటారు. పెద్ద పెద్ద కార్లు. అంబాసిడర్ కార్ని 0 నుంచి 90 100 తీసుకపోతే స్పీడ్ లా ఏమవుతుందో మనందరికీ తెలుసు. సో కాబట్టి తప్పకుండా కూడా, అంటే మనం శపించడం కాదు కానివ్వండి, ఇది పార్టీలు అచేతనంగా ఉన్నాయి, పార్టీలలో బలహీనత ఉన్నదనే కాదు, వీళ్ళు అంచెలంచెలుగా, అది వ్యూహం కాదు, అంచెలంచెల కుట్ర, అనైతిక కుట్రతోని ముందుకు పోతా ఉన్నారు. అక్కడ ఓటర్లను తీసేయడం కానివ్వండి, దాని తర్వాత వార్డుల విభజన కరెక్ట్ చేయకపోవడం కానివ్వండి, రిజర్వేషన్లు కరెక్ట్ చేయకపోవడం కానివ్వండి, అధికారికంగా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోకపోవడం కానివ్వండి, నోటిఫికేషన్ ఇచ్చినాక ఒక 15-20 రోజులు టైం ఇవ్వకపోవడం కానివ్వండి, రష్లో అంటే ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతూ మొత్తం సిటీని పింక్ కలర్గా మార్చేసి ఇక్కడ ఉన్న ప్రజల్ని సైకలాజికల్గా దెబ్బతీసి ఇంకెవరు లేరు మీద తప్పించి అనే ఒక డెస్పరేషన్ చూపెట్టడం కానివ్వండి, ఇవన్నిటితో లాస్ట్కి ఇంకోటి ఏం చెప్పంటారా అమర్ గారు, చెప్పండి. ఇదంతా ఈ వంతెనలన్నీ దాటుకొని మేము ఇట్లా ప్రజలు మాకు ఓటేసి గెలిపిస్తే కండువలు మార్చేస్తారు మళ్ళా. ఓకే సాగర్, వి గాట్ యువర్ పాయింట్. కృష్ణ సాగర్, వన్ సెకండ్, ఐ గో టు శ్రవణ్ అండ్ ఐ గో టు శ్రీనివాస్. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని మాట్లాడారు. వీరు అసమాన రాజకీయ. ఇప్పుడు నేనేమంటాను సార్, ఇప్పుడు కృష్ణ సాగర్ గాని లేకుంటే కిషన్ రెడ్డి గారు గాని ఈ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే మీరు మాట మాట్లాడుతా నేనే దేనికంటున్నంటే, ఇప్పుడు బీహార్ నైతిక హక్కు లేదు, భారతీయ జనతా పార్టీ నైతిక హక్కు లేదు. తెలిసి కృష్ణ సాగర్ గారు నేను చెప్పేది వినండి, ఎందుకంటే మీరు చెప్పేటప్పుడు మీరు దూరంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. మోదీ గారు బీహార్ ఎన్నికలకు పోయేటప్పుడు ఎంత హడావిడి చేసిండ్రు వినండి. మీరు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు అన్ని మీరు కూడా వినండి. అంటే నేనేమంటున్నా, అది రాజ్యాంగ వైలేషన్ కాదా అది చెప్పండి. మేము ఎక్కడైనా మీలాంటి పని చేసినామా చెప్పండి, అది చెప్పండి, సమాధానం చెప్పండి సార్. బీహార్ లో మోదీ గారు చేసినటువంటి ఎన్నికల హడావిడి మీరు ఒకసారి చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మోదీ గారు అక్కడ ప్రజల జీవితాలతో మాట్లాడే నైతిక ఎక్కడ మీకు? అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారు. అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారు. కృష్ణ సార్, వాట్ యు హావ్ టు సే అబౌట్ ఇట్? సార్ ఇప్పుడు 5 నిమిషాలు మీరు అన్నదానికి జవాబు ఇవ్వండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీరు చెప్పండి కృష్ణ గారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడేది ఎట్లున్నది అంటే, శ్రీనివాస్ గారు మాట్లాడేది ఎట్లుందంటే, మేము ఇప్పటికి 15 క్వశ్చన్లు వేస్తే ఒకదానికి కూడా ఆన్సర్ చెప్పకుండా మోదీ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ మాట్లాడినరా? మీ తిరుగా ఒక్క నిమిషం ఆగండి. మీ తిరుగా సెక్రటేరియట్లో సీఎం కూర్చొని నేను రాజకీయాలు చేస్తా, మాది సత్రం కాదని మేము ఎప్పుడు అనలే. ప్రెస్ కాన్ఫరెన్స్లలో సీఎం ఎట్లా మాట్లాడు, ప్రపంచంలోనే మాట్లాడరు. మీరు ఎప్పుడు ప్రపంచం అద్భుతం అని మాట్లాడతారు. కాబట్టి మీ సీఎం గారు నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాజకీయం అంటే దూకుడే కాదు, కొంచెం గౌరవం కూడా ఉంచుకోవాలి. దూకితే ఎక్కడ పోతారో మీకే తెలుస్తుంది. ఇంకొక 3 సంవత్సరాలు ఈ ఎలక్షన్లు అయిపోయినాక ఎలక్షన్లు లేవు. ఇక 3 సంవత్సరాలు మీరు ఏం పని చేస్తారో ప్రజలు చూస్తారు. 2-3 ఎలక్షన్లు గెలవగానే ఏం పెద్ద గొప్ప కాదు. ఇప్పుడు ఇప్పటికే మా చేసిన పనితనము, మాపై నుంచినటువంటి విశ్వాసము. వినండి 2014 ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీకి ఎక్కడైనా డిపాజిట్ వచ్చిందా? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు?
ఇప్పుడు మెదక్ ఎన్నికలు జరిగినాయి, ఇంకా మీరు పైసలతో కొనుక్కున్నాక ఎవరికి డిపాజిట్ రాదు. వరంగల్ ఎన్నికలు జరిగినాయి, మీరు- ఎక్కడ మీరు- మీకు మీరు డిపాజిట్ మార్కెట్ లా చెప్పండి. commodities ఉన్నట్టు కొంటే TRS ఎవరికి డిపాజిట్ పార్టీకి, రావు. బీజేపీ పార్టీకి ఒక నక్కకు రోజు- నాగలోకానికి ఉన్నటువంటి ఒక రోజు అందరూ వ్యత్యాసం లోపలికి ఉన్నది. పోతారు. మీరు అప్పుడు వినండి. ముందు ఇంకా మళ్ళా. ఇప్పుడు వినండి, మీరు ఏమన్నారు? ఇప్పుడు మేము వరంగల్ మీ- గెలిస్తే మీరు కేంద్ర మార్కెట్ లో మంత్రులు ఉన్నట్టు చేస్తామని ఎమ్మెల్యేలు, చెప్పారు. ఎంసీలు, ఏమైంది? ఎమ్మెల్సీలు డిపాజిట్ ఉన్నాక రాలేదు. ఎవరికి కృష్ణరావు డిపాజిట్ గారు, రావు? అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మీ బ్యాంకులో కారు- డిపాజిట్లు పెరుగుతున్నాయి. వినండి, అంతకన్నా కారు వేరేం డ్రైవింగ్ లేదు. సీటులో కారు డ్రైవింగ్ సీట్ కారు ఒక రోజు ఇంజిన్ ఖరాబ్ అవుతుంది, అమర్ టైర్లు పగిలిపోతాయి, అప్పుడు స్టీరింగ్ తెలుస్తుంది. మీద సాగర్ గారు స్టీరింగ్ పైన పక్క నేనేమంటున్నా, పర్ఫెక్ట్ నాయకుడు కూర్చున్నాడు. ఎప్పుడు స్లో చేయాలి, ఎప్పుడు డౌన్ చేయాలి, స్పీడ్ బ్రేకర్ కాడ ఎట్లుండాలి అన్ని తట్టుకునేటువంటి శక్తి ఉన్న నాయకుడు ఉన్నాడు. Okay, okay. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మా కారును చూసి మీరు భయపడద్దు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను నేను మళ్ళీ. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. శ్రవణ్, ఇప్పుడు మీరు విన్నారు కృష్ణసాగర్ అండ్ శ్రీనివాస్ వారిద్దరి మధ్య జరిగిన డిస్కషన్. ఒక ప్రజాస్వామిక ఉద్యమం ద్వారా వచ్చినటువంటి ఒక తెలంగాణలో ప్రజాస్వామ్యానికి మరింత పెద్దపీట వేస్తారు, రాజ్యాంగానికి మరింత గౌరవం కల్పిస్తారు, ఒక నీతివంతమైనటువంటి ఒక రాజకీయాలు ఉంటాయి, ప్రపంచానికే దేశానికే తలమానికంగా ప్రజాస్వామ్యాన్ని వెలుగొందేటువంటి ఒక రీతిలో తెలంగాణ రాష్ట్రం ఉంటుంది, ఒక నవ తెలంగాణ నిర్మాణం జరుగుతుందని కలలుగన్నటువంటి ఒక తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కూడా ఇవాళ ఒక ఆశనిపాతం లెక్క నిరాశపరిచేటువంటి ఒక రీతిలో మొత్తానికి మొత్తం సభ్య సమాజం సిగ్గుపడేటువంటి ఒక రీతిలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నేను రెండు విషయాలు స్పష్టంగా మీకు చెప్పాలి. వెరీ బ్రీఫ్. 27th April 2015, we are in 2016 January. High Court has directed very clearly the state government of Telangana and the State Election Commission that the preparatory process, ante మీరు delimitation, voter list, తర్వాత రిజర్వేషన్ ప్రక్రియ అంతా కూడా 31st October 2015 కంప్లీట్ చేయాలా, 15th December 2015 వరకు మీరు ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ చేయాలని చెప్పని ఫస్ట్ టైం 27th April నాడు ఇచ్చింది. మొత్తం నిద్రపోయినరు, ప్రభుత్వ యంత్రాంగం పడిపోతుంది. ముఖ్యమంత్రి గారు 50-60 రోజులు మా అసలు సెక్రటేరియట్కే రాడు, చెండియాగం పేరు మీద 2 నెలలు ఆయన ఎక్కడ ఉంటాడు, ఏ నిర్ణయాలు తీసుకోరు, కుంటుపడిపోయింది. మళ్ళీ ఏం చేసినారు వీళ్ళు, 2/11/2015 నాడు మళ్ళీ ఒక స్పెషల్ పిటిషన్ వేసి మా ప్రక్రియ అంతా పూర్తి కాలేదు, కాంప్లెక్స్ ప్రాసెస్ ఉన్నది కాబట్టి అని అంటే మళ్ళీ హైకోర్టు చాలా క్లియర్గా ఒక ఇచ్చింది ఏంటి అంటే 15/12/2015 వరకు మీరు మొత్తం ప్రీ ఎలక్టోరల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి మీరు 31st January వరకు మీరు కంప్లీట్గా అన్ని ఎలక్షన్స్ చేయాలా అని చెప్పారు. అంటే ఈ రెండు ఆర్డర్లో కూడా చాలా స్పష్టంగా హైకోర్టు ఏం చెప్పిందంటే 45 రోజుల పాటు వ్యత్యాసం ఇవ్వాలా, ఆ వ్యత్యాసం ఇచ్చినట్టయితే కొత్తగా డివిజన్లు ఏర్పడుతున్నాయి కాబట్టి అభ్యర్థులు అక్కడ ఇక్కడ అంతా అవుతుందని చెప్పని దాన్ని తుంగల దొక్కే విధంగా, ఎవరికి ఎదురు వాళ్ళకు టైం ఇవ్వకుండా, ప్రచారానికి కేవలం 4-5 రోజులు ఇచ్చే విధంగా 1955 యాక్ట్ని ఎమెండ్ చేసేటప్పుడు మీ ఇష్టారాజ్యంగా మీరు యాక్ట్ ఎట్లా ఎమెండ్ చేస్తారండి? మీరు ఇదే బీజేపీ ప్రభుత్వము ఖమ్మం జిల్లాకు సంబంధించిన 7 మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాకు తరలించిందని చెప్పినాడు, బంద్ ప్రకటించినటువంటి ఒక మీరు 1955 యాక్ట్ ను మీరు ఇంత పెద్ద యాక్ట్ మీరు సీరియస్ గా తీసుకోలేదు, అది కూడా తీసుకోలేదు. దట్స్ డిఫరెంట్ మ్యాటర్, దట్ కూడా సీరియస్ తీసుకోలేదు. మీరు ఇవాళ ఇంత పెద్ద యాక్ట్ ని ఎమెండ్ చేసినప్పుడు కనీసం ఒక ఆల్ పార్టీ మీటింగ్ కన్నా పిలవాలి. ఈ యాక్ట్ ని మేము ఎమెండ్ చేస్తా ఉన్నాము, ఈ కారణాల చేత ఎమెండ్ చేస్తున్నామని చెప్పని పిలవాలి, అది కూడా పిలవరే. ఇంకొక మాట అన్నారు మా డాక్టర్ శ్రీనివాస్ గారు, నా సోదరులు, వారు ఏమన్నారు అంటే మేము వేరే వాళ్ళకి అభ్యర్థులు లేరు, ఎలక్షన్లు ఎప్పుడు లేవా, ఎందుకు భయపడుతున్నారు అని చెప్పని. భయపడుతున్నారా, భయపడతలేరా, లేకపోతే మా దగ్గర డబ్బులు ఉన్నాయా, మీ దగ్గరనే డబ్బులు ఎక్కువ ఉన్నాయా, 7,000 హోర్డింగ్లు 50 కోట్లు పెట్టే డబ్బులు మీ దగ్గర ఉన్నాయా అనే అంశం కాదు ఇక్కడ. ప్రజలు, ప్రజాస్వామ్యము, కృష్ణసాగర్ గారు చెప్పినట్టు ఇతర పార్టీల అభ్యర్థుల్ని వెతుక్కునే టైం కూడా ఇవ్వకుండా ఎన్నికలు జరిపించేస్తే వాళ్ళకి అభ్యర్థులు దొరకలేదు. ఏంటంటే వాళ్ళు కొత్త వాళ్ళని లేకుండడంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికలైన తీసుకున్నారు, సాయనను తీసుకున్నారు, కృష్ణారావును తీసుకున్నారు, డివిజన్ స్థాయి కార్పొరేటర్లను తీసుకున్నారు, కార్యకర్తలను తీసుకున్నారు, మిగతా ఏ పార్టీలలో కృష్ణారెడ్డిని తీసుకున్నారు. రాజకీయ పార్టీల్లో ఏ నాయకులు ఒక్క నిమిషమే మిగతా పార్టీలలో రాజకీయ నాయకులు ఎవరు బతకొద్దు, కింద పడ్డా మీద పడ్డా ఏ దొడ్లే కట్టినా గానీ మా దొడ్లే ఇంత సరిపోయన్నట్టుగా మొత్తానికి మొత్తం వీళ్ళు జిహెచ్ఎంసీ పీఠం కైవసం చేసుకుని స్వతంత్రపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నారు. బై హుక్ ఆర్ క్రుక్ జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలవాలి అనే ఆలోచనతో ఏ రాజకీయ పార్టీ అయినా గెలవాలనే పోతుంది ఎన్నికలకు. కానీ
మీరు అనుసరిస్తున్న పద్ధతులు, మీ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతుల మీద ఇగో కృష్ణసాగర్ విమర్శించినారు, శ్రవణ్ విమర్శించినారు. ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన కరెక్ట్ నెల నుంచే విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, కొత్తగా ముఖ్యమంత్రి అయిండు, కొద్దిగా నన్ను అవకాశం ఇస్తే మరి ఆ రోజు అనుకోలే, ఈ రోజు కొత్తగా విమర్శిస్తున్నారు అనడానికి దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీలు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నారు. పెద్దగా రాజకీయ వాళ్ళకు కూడా పెద్దగా అది లేదు కాబట్టి వెతకడానికి తప్పులు దొరకడం లేదు కాబట్టి విమర్శించాలి అంటే పర్టికులర్గా ఫలానా దాని మీద బలమైనటువంటి కారణాల చేత విమర్శించడం లేదు, విమర్శించాలి కాబట్టి విమర్శిస్తా ఉన్నాను. నెంబర్ 2, ఓటింగ్స్ అనేటి పార్టీగా మేము పెట్టుకున్నాం. ఇలా ఓటింగ్స్ అనేది టీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటి నుంచి కూడా ఓటింగ్స్ పెడతా ఉన్నది. ఇప్పుడు కొత్తగా పెట్టట్లేదు. గవర్నమెంట్ లో లేనప్పుడు కూడా హైదరాబాద్ లో గవర్నమెంట్ లో లేనప్పుడు 600 నుంచి 1000 ఓటింగ్స్ ని పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల కోసం కాదు. మీరు 1000 ఓటింగ్లు పెట్టినా ఆనాడు గెలవలేదు JHMC. ఇప్పుడు కొత్త 7,000 ఎందుకు మీరు 70,000 పెట్టుకోరి? మీ దగ్గర డబ్బులు పుష్కలంగా ఉన్నాయి, మీకు డబ్బులు పెట్టే ఇప్పుడు మా డబ్బులు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ ఒక సప్లిమెంట్. స్వచ్ఛ హైదరాబాద్ మీటింగ్ జరిగింది, అద్భుతమైన ప్రసంగం చేసిండ్రు పెద్దలు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు. ఆ ప్రసంగంలో ఒక మాట నేను కావాలంటే మరి ఐప్యాడ్లో ఉందో ఇంట్లో ఉందో ఇంట్లో లేదు మీకు ఇప్పిస్తా. ఏమన్నాడంటే ఈ వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది, ఆఖరికి రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు పెట్టి అడ్డందిడ్డంగా బ్యానర్లు కట్టి వాళ్ళ నాయకుల ఫోటోలు పెట్టి కడుతున్నారు. నాతో పాటుగా ఎవరి ఫ్లెక్సీ కనబడ్డా GHMC అధికారులకు నేను హెచ్చరిక చేస్తున్నా, మొత్తం తీసిపడేయాలా అని చెప్పిండ్రు. ఇవాళ మెట్రో రైలుకి అంతా కూడా మీ ఇంటి సొంత ఆస్తి అన్నట్టుగా మొత్తం 1000 పిల్లర్ల మెట్రో రైళ్లకు కట్టుకున్నారు, 7,000 ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టుకున్నారు. డబ్బులుంటే ఉండొచ్చు, చేసుకోండి, అది వేరే ముచ్చట. కానీ అన్న మాట మీద నిలబడకుండా మీకొస్తే ఒక మాట, మందికి వస్తే ఒక మాట తీరుగా ఇంకోటి ఫ్లెక్సీలు పెట్టి ఏం పెడతా ఉన్నారు? మీరు చేసిన పనులు పెట్టుకుంటే సంతోషం, కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను మా పనులను చెప్పని చూపెట్టుకుంటే అంటే నాకు చాలా గౌరవం. ఇప్పుడు నేనేమంటున్నా, మేము మన్ని చేసిన పనులు మేమే చేసిన చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే మేమైతే లేము, ఎప్పుడు కూడా లేము. అయితే నేనేమంటున్నా, ఇప్పటికి కూడా మెట్రో మీది కాదు, ఏ ప్రభుత్వం మీరు ప్రారంభించింది కాదు. నేనేమంటున్నా, ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా చేసినటువంటి పనులను చెప్పుకోవడం మినిమం కట్టసి, చెప్పకపోతే ప్రజలు మనం ఇంకో ఆస్పెక్ట్ లో పోదాం. 1500 ఓటింగ్లు పెట్టించినాము, అయితే 7,000 మొత్తం సిటీలు ఉన్నాయి. నేనేమంటున్నా, కూడా మేము చేసిన పన్నే చెప్పుకున్నాం. మనం ఇంకో ఆస్పెక్ట్ లో పోదాం. సమయం తక్కువగా ఉంది, మనం ఇంకో ఆస్పెక్ట్ లో పోదాం. లెట్ మీ ఆస్క్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ హైదరాబాద్ సుజల ద్రవంత్రి స్కీమ్. దిస్ ఇస్ గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ టు హైదరాబాద్. వీళ్ళు ఏం చేసినారు? మౌలానా ఆజాద్ ను బుట్టలో పడేసి మిషన్ భగీరథ అని చెప్పని పట్టుకొని కేటీఆర్ గారు ఆ పైప్లకి వెళ్ళి నీళ్లు చల్లుకుంటా మౌలానా ఆజాద్ ను పెట్టిండ్రు, మిషన్ భగీరథ పేరు పెట్టిండ్రు. దాన్ని మొత్తం కంప్లీట్ గా చేసిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ప్రజలకు కడుపు నిండా వాళ్లకు నీళ్లు